ఆదికాండంలో మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. యెషయా గ్రంథం చూస్తే భూమిని నిరాకారంగా ఆయన సృష్టించలేదు, శూన్యంగా సృష్టించలేదు అని ఉంది. కానీ రెండో వచనంలో ఏముంది? భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అని ఉంది. అంటే ఏమి? ఈ ఒకటో వచనానికి రెండో వచనానికి మధ్య ఒక సృష్టి ఏదో సృష్టించబడింది. ఇప్పుడు ఆర్కియాలజిస్ట్ అంటే పురావస్తు శాఖ వాళ్ళు చెప్తున్నట్లుగా డైనోసారు, మ్యామోత్ ఇలాంటి అనేకమైన జంతువులు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సృష్టించబడ్డాయని చెప్తున్నవి ఆ రెండు వచనాలకి మధ్య ఉన్న పూర్వకాలం, అంటే ఆదాము పుట్టక మునుపు వేరొక సృష్టి ఉండొచ్చు అని చెప్తూ, ఇది ఎక్కడా కూడా బైబిల్లో రాయబడి అంటే దానికి సరైన రూఢిగా మనం చెప్పలేము. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా అక్కడక్కడ ఆధారాలు తప్ప ఈ ఆధారాలు తప్ప ఇంకెక్కడా లేదు. సో లూసిఫర్ గురించి మనం చెప్పుకున్నాం, సాతాను గురించి. విజయం అంటున్నాం కదా. విజయం పొందాలంటే శత్రువు ఉండాలి. ఎవరా శత్రువు? సాతాను కదా. శత్రువు లేని విజయం ఉంటుందా? శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు గురించి మొదట మనం చెప్పుకుంటున్నాం. ఆ శత్రువు మొట్టమొదట దేవుడు ఒక అందమైనటువంటి దేవదూతగా, ప్రధాన గాయకుడిగా దేవుడు సృష్టించాడు. కానీ తను మనసులో ఒకటి అనుకుంటాడు, ఏంటి? నేను మహోన్నతునితో సమానంగా ఎంచుకుంటానని. అప్పుడు దేవుడు, నువ్వు మనసులో ఇది అనుకున్నావు కదా అని చెప్పి పరలోకం నుంచి త్రోసివేయబడతాడు. ఓకేనా? ఇలా త్రోసివేయబడిన తర్వాత సాతాను కొన్ని దూతలతో పాటు, ఇవన్నీ మనం లాస్ట్ టైం రిఫరెన్స్ చెప్పుకున్నాం ప్రకటన గ్రంథంలో, తనతో పాటు కొన్ని దూతలను కూడా అవన్నీ కలిపి కొన్ని క్రిందకి వచ్చేసాయి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఇది. సో ఇంకా ఈ రోజుది మొదలు పెడదాం. ఏంటంటే మనందరికీ తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మానవుడిని సృష్టించిన తర్వాత ఎలా సృష్టించాడు? మొదట వెలుగుని చీకటిని వేరు చేసి, సముద్రాన్ని భూమిని వేరు చేసి, ఆకాశాన్ని భూమిని వేరు చేసి, తర్వాత మొక్కల్ని, జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని, చేపలను అన్ని సృష్టించి చివరిగా మానవుణ్ణి తన పోలికలో తన రూపంలో సృష్టించుకొని ఒక మాట చెప్తాడేంటి? నువ్వు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని ఏలు అని విస్తరించి ఏలు అని చెప్తాడు. అంటే ఈ భూమి మీద సంపూర్ణంగా నీకే అధికారాన్ని నేను ఇచ్చాను. చెప్పాలంటే రెండో మాటలో, నువ్వు భూమికి దేవుడివి. నువ్వేది చెప్తే అదే. అధికారం అంతా నీదే, సమస్తం నీదే. కానీ ఒక్కటి మాత్రం చేయొద్దు. ఏంటి? మంచి చెడులు వివేచించే పండుని, ఓకేనా, తినొద్దు. అదొక్కటే తినొద్దు అంటే అంతవరకు అంత అధికారంతో దేవుని పోలికలో దేవుని యొక్క రూపంలో ఉన్న మానవుడు, ప్రతి జంతువుకి పేరు పెట్టినవాడు, భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తూ దేవుడితో సహవాసం చేస్తూ ఏ పాపం లేనటువంటి మానవుడు దేవుని మాటకి అవిధేయత చూపించి తనకున్న అధికారాన్ని, ఎవరి మాట వింటే వాళ్ళే కదా అధికారి. అధికారి మాట వింటాడా? సర్వెంట్ మాట వింటాడా? సర్వెంటే కదా మాట వింటాడు. ఓకేనా? సో ఎవరి మాట వింటాడు? అధికారి మాట వింటాడు. సో ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో ఈ అధికారాన్ని ఎవరికి ఇచ్చేశాడు? సాతానికి అప్పగించేశాడు. అప్పటి నుంచి అంటే మానవునికి అప్పగించబడినటువంటి ఈ అధికారం సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకనే దేవుడు ఇప్పుడు ఇక్కడికి రాలేడు. ఎందుకంటే ఇది కేవలం సాతాను యొక్క అధికారం క్రింద ఉన్న భూమి ఇది. కాబట్టి ఇక్కడ దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవరిని తాకలేడు, డైరెక్ట్గా వచ్చి ఎవరిని ఏమీ సహాయం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఓకేనా? అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తాను మానవునిగా పుట్టి మానవ పాపాలన్నింటినీ తన మీద వేసుకొని మరణించి తిరిగి లేచి సాతాను దగ్గర నుంచి ఉన్న అధికారం అంతటినీ తీసుకున్నాడు. ఏ అధికారం? తన ఆత్మకి అధికారం. మన ఆత్మలు రక్షించబడ్డాయి, కానీ శరీరంగా మనం ఈ భూమి మీద ఉన్నాం. ఈ శరీరం మీద, ఈ మనస్సు మీద, ఓకేనా, ఈ భూమి మీద ఉన్నంత కాలం సాతాను యొక్క అధికారం క్రిందే ఉన్నాం. కానీ ఈ అధికారం మన మీద పనిచేయకుండా దేవుడు మనకి, ఎవరికి విశ్వాసులైన వారికి మాత్రమే అధికారం ఇవ్వండి. అందుకనే మనం మాత్రమే, దేవా నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యము వచ్చును కాక అని మనం మాత్రమే చెప్పగలం తప్ప భూమి మీద ఇంకెవరు చెప్పలేరు. మనం ప్రార్థన చేస్తేనే దేవుడు వస్తాడు,
మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గరికే దేవుడు సహాయం చేయగలడు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడేమీ చేయలేడు. ఎందుకంటే దేవుడికి ఇక్కడ ఎలాంటి అధికారం లేదు. ఇది సాతాను యొక్క అధికారం క్రింద ఉంది. ఇంతవరకు మీకు చాలాసార్లు ఈ మాటలు చెప్పుకున్నాం. ఏంటి? దేవుడు మనిషికి ఇచ్చిన అధికారాన్ని సాతాను చేతులకి అప్పగించేశాడు. ఓకేనా? ఇక్కడి నుంచి వినండి. ఇప్పుడు సాతాను దానితో పాటు అనేకమైన దూతలు ఎక్కడికి పడద్రోయబడ్డాయి? భూమి మీదకి పడద్రోయబడ్డాయి. ఇప్పుడు సాతానికి వాడి యొక్క దూతలకి కేవలం ఈ భూమి మీద కాదు, ఆకాశ మండలంలో కూడా కొంత మేర వరకు వాటికి అధికారం ఉన్నది అని దేవుని వాక్యం మనకి రుజువు చేస్తుంది. భూమి మీద, భూమికి పైగా కొంత మేరకు కొంత ఆకాశం వరకు తనకి అధికారం ఉంది. ఏంటి ఆకాశం? ఏంటి ఆకాశం వరకు అధికారం ఉండడం ఏంటి? భూమి మీద అధికారం ఉండడం ఏంటి? దీని గురించి చెప్పుకోకముందు బైబిల్లో మనకి ఇవ్వబడిన రుజువులతో మనం ఈరోజు ఆకాశాల గురించి చూస్తాం ఫస్ట్. ఓకేనా? ఆకాశంలో కూడా దానికి అధికారం ఉండడం ఏంటి? ఆకాశాలు ఏంటి? భూమి ఏంటి? వీటి గురించి చూద్దాం. ఓకేనా? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకి? ఎన్నున్నాయి? 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 మనకి కనబడేది ఒక ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. అలా పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు, అన్ని నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, టెలిస్కోప్ పెట్టి చూస్తే అన్ని రకాల గ్రహాలు, 9 రకాల గ్రహాలైనా ప్లానెట్స్, గ్రహాలు అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇంతవరకు తెలుసు మనకి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. పౌలు ఈ పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. క్రీస్తునందు ఉన్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశానికి కొనుకోబడిను. అతడు శరీరంతో కొనుకోబడినో శరీరము లేక కొనుకోబడినో నాకు తెలియదు, అది దేవునికే తెలుసు అని పౌలు చెప్తున్నాడు. ఓకేనా? సో పౌలు తన గురించి చెప్తున్నాడు. ఒక మనిషిని నేను ఎరుగుదును. ఆ మనుషుడు ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడని చదివాను? 3వ ఆకాశం. ఎన్నో ఆకాశం? 3వ ఆకాశం. అంటే 2వ ఆకాశం ఉందనేనా? 2వ ఆకాశం ఉందంటే 1వ ఆకాశం ఉందని కదా అర్థం, అంతేనా? అసలు అదేమీ లేకపోతే ఆకాశం అంటాడు కదా. కానీ పౌలు చెప్తుంది ఏంటి? 3వ ఆకాశానికి నేను వెళ్ళాను. అంటే ఈ వాక్యం ప్రకారం 2వ ఆకాశం ఉంది, మొదటి ఆకాశం కూడా ఉన్నది. ఓకేనా? సో ఏంటి మొదటి ఆకాశం అంటే? మన యొక్క వాతావరణ మండలం, భూమి, దాని యొక్క వాతావరణం. ఈ వాయువు, ఈ గాలి ఉన్నంత వాయుమండల అధిపతి అని ఉంటుంది కదా ఎఫెసీ పత్రికలో. భూమి, దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎంతవరకు ఉంటుంది? వాతావరణం పైకి 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 వెళ్ళండి, వాతావరణం ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఉండదు. కొన్ని కిలోమీటర్ల వరకే వాతావరణం ఉంటుంది. అంతవరకు ఉండే ఆకాశం మొదటి ఆకాశము. ఓకేనా? జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ దాని తర్వాత ఉండేది ఏంటి? అంతరిక్షం, స్పేస్. అక్కడ ఏముంటాయి? ఆకాశ నక్షత్రాలు ఉంటాయి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, అనేకమైన పాలపుంతలు, అవి ఇవి, మహావిశ్వం అంటారు కదా. ఇదంతా 2వ ఆకాశం. ఓకేనా? ఇంతవరకే సైన్స్కి తెలుసు, విజ్ఞాన శాస్త్రానికి అంతవరకే తెలుసు. అది కనుక్కోవడానికే చచ్చిపోతుంది. ఇంకా అంతరిక్షం అనంతమైందని ఇప్పటికే దానికి మించి కనుక్కోలేకపోయింది. ఓకేనా? ఇప్పుడు దీనికి మించిన ఆకాశం అంటే సైన్స్కి మించినది, ఈ మొదటి ఆకాశానికి 2వ ఆకాశానికి మించి దానికి పైగా ఉన్నది పౌలు వెళ్ళినటువంటి 3వ ఆకాశం. అక్కడ దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. హల్లెలూయా. అది అందుకనే దాన్ని ఏమంటారంటే ఆకాశ మహాకాశం అని అంటారు. ఇది ఓన్లీ మాటలు కాదు, కావలిస్తే దీంట్లో
క్రొత్త నిబంధనలోనే దీనికి అనేకమైన రుజువులు ఉన్నాయి. మొట్టమొదటి చూడండి, లూకాసు వార్త. ఇది ఆకాశ మహాకాశం కోసం. మొదటిది మనకు తెలుసు, మన కళ్ళతో చూస్తున్నాం, వింటున్నాం, చూస్తున్నాం వాయుమండలం అంతా. రెండోది ఈ ప్లానెట్స్ ఇవన్నీ ఉన్నాయని సైన్స్ ఆల్రెడీ చెప్తుంది. దీనికి మించింది ఈ బైబిల్ చెప్తుంది. ఎక్కడైతే ఆకాశ మహాకాశాల మీద సింహాసనాసీనుడైన దేవాది దేవుడు తన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూర్చుని ఉన్నాడో, వేవేల దేవదూతలతో ఎక్కడ కొనియాడబడుతున్నాడో దాని గురించి చెప్పేది ఈ బైబిల్. ఓకేనా? చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఒక దొంగ యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటాడు, దేవా, నన్ను కూడా నువ్వు పరలోకానికి, యేసు నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో అని నమ్ముతాడు. అప్పుడు 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నువ్వు నాతో ఉంటావు. యు ఆర్ ఇన్ ద హెవెన్స్. పరదైసు, ఆ ఆకాశ మహాకాశంలో నువ్వు నాతో కూడా ఉంటావు అని చెప్తాడు. ఎవరు చెప్పింది? ఎవరు? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి. 3వ ఆకాశంలో అంటే పరదైసులోకి కొనిపోబడి. ఎక్కడికైతే వెళ్ళానని చెప్పాడు? 3వ ఆకాశానికి వెళ్ళాను. ఆ 3వ ఆకాశాన్ని నేను 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? పరదైసులోకి నేను కొనిపోబడ్డాను అని చెప్తున్నాడు. నెక్స్ట్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షములను భుజింపనెత్తను. అంటే అక్కడ ఉంది హెవెన్స్ మీన్స్ ఆకాశ మహాకాశం. అక్కడ నేను జీవవృక్ష ఫలాన్ని నేను భుజింపనెత్తును అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు అక్కడే ఆకాశ మహాకాశంలోనే దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మనకి తెలుసు కదా. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవునికి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. ఇవన్నీ వాక్యాలు మనకి రుజువులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు, హెవెన్లీ హెవెన్స్ ఇంగ్లీష్లో, మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఓకేనా ప్రేమ? ఓకే. నెక్స్ట్ 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. ఓకేనా? సో మొదటి ఆకాశం మనకి చెందిన వాతావరణాన్ని, 2వ ఆకాశం అంతరిక్షము, దానికి మించినది ఆకాశ మహాకాశముల మీద ఎక్కడ దేవుడు కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుని వాక్యంలో ఇంకా ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21
2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అక్కడ ఉన్నాయి. అక్కడ పరలోకంలో మనకి చాలా ప్లేసులు ఉన్నాయంట. మనందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 ఏముంది? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 23వ వచనం, ఈ రెంటి మధ్య ఇరుకుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఎక్కడున్నాడు క్రీస్తు? నేను వెడలిపోయి ఆ 3వ ఆకాశంలో ఆయనతో పాటు ఉండాలని నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆకాశ మహాకాశం మీద, ఉన్నత సింహాసనం మీద దేవుడు తన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. బాగుంది కదా ఇది? 3 ఆకాశాలు. అర్థమైందా? ఇది వెళ్ళిందా లోపలికి? మనసుకి అది యాక్సెప్టెన్సీ వచ్చిందా? దేవుని వాక్యానికి మన హృదయం ఒప్పుకునేలాగా చేయడమే మన పని. ఒప్పుకున్న దాని ప్రకారం నడవడమే మన విజయానికి కారణం. అర్థమైందా? ఓకేనా? 1వ ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. ఒక 10 నిమిషాలకు రావడానికి ట్రై చేయొచ్చు కదా, ఎలాగోలాగా ట్రై చేయండి. కష్టమేలే, కానీ ట్రై చేయండి. సొంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీకు కూడా ఉపయోగపడుతుంది. సో మనకి 3 ఆకాశాలు ఉన్నాయి. ఒక ఆకాశం ఎక్కడి వరకు ఉంటుంది? మన వాతావరణం వరకు. 2వ ఆకాశం ఎక్కడుంటుంది? సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఉండే అంతరిక్షం అంటాం కదా, అది 2వ ఆకాశం. 3వ ఆకాశం ఎక్కడుంది? వీటన్నిటికీ మించి, సైన్స్కి మించి, అన్నిటికీ మించి ఆకాశ మహాకాశాలు 3వ ఆకాశం. దానికన్నీ ప్రూఫ్లన్నీ మనం చూసాం కదా దేవుని వాక్యంలో. అక్కడ 3వ ఆకాశంలో వెలుగు, అది పరిశుద్ధత. అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు ఉండే పరిస్థితే లేదు. అక్కడే మనం కూర్చున్నాం. అక్కడే మనల్ని ఆయన కూర్చోబెట్టాడు. చచ్చిపోయాక కాదు, క్రీస్తుని అంగీకరించిన వెంటనే నిన్ను 3వ ఆకాశం మీద దేవుని కుడిపార్శ్వమున క్రీస్తుతో నిన్ను నన్ను కూర్చుండబెట్టి ఉన్నాడు. అక్కడ ఏ దురాత్మలకి సంబంధం లేదు, అక్కడ అవి ఉండవు. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి దురాత్మ శక్తులు, సాతాను రాజ్యం, వాడి యొక్క దెయ్యపు శక్తులు, దెయ్యాలు, ఇవన్నీ ఎక్కడుంటాయి? మరి శ్మశానంలోనా? ఎక్కడుంటాయి? భూమంతా ఉంటాయి. 1వ ఆకాశం క్రింద ఉంటే 2వ ఆకాశం అంతా ఉంటాయి. అర్థమవుతుందని చెప్పింది. 3వ ఆకాశంలో మాత్రం ఉండవు. దయ్యపు శక్తులు, సాతాను శక్తులు అన్నీ కూడా ఉండేవి ఈ భూమి మీద, అలాగే ఈ 2వ ఆకాశంలోని ఉంటాయి. ఓకేనా? సాతాను ఒక్కడేనా? చాలా ఉంటాయి. దానికి ఒక రాజ్యం ఉంటుంది. సాతానికి ఒక రాజ్యం ఉంటుంది. మన భారతదేశానికి ఒక రాజ్యం ఎలాగో, అమెరికా ఒక రాజ్యం ఎలాగో, సాతానికి ఒక రాజ్యం ఉంటుంది. దాని పేరేంటి? అంధకార రాజ్యం. దాని పేరేంటి? అంధకార రాజ్యం, చీకటి రాజ్యం అది. ఓకేనా? ఈ చీకటి రాజ్యం ఎక్కడుంటుందో తెలుసా? భూమి మీద ఉండదు, 2వ ఆకాశంలో ఉంటుంది. సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? కెన్నెత్ హ్యాగన్ గారు సొంతంగా కూడా చెప్పలేదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. అంటే ఈ భూమి మీద ఉన్న శరీరం అంటే ఏంటి? రక్తమాంసాలు ఉన్న మనుషులతో కాదు పోరాడుతున్నది. ఎవరితో? ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో,
ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. ఎన్ని చదివా? అదంతా ఒక వాక్యం అనుకుంటాం కదా మనం. అదంతా కలిపి సాతాను అని అనేస్తాం, ఓకేనా? కానీ సాతాను ఎన్ని ఎన్ని కేటగిరీలు? 4 కేటగిరీలు, ఓకేనా? ఇది చిన్న నుంచి పెద్దవి చెప్పాడు, మనం పెద్ద నుంచి చిన్న చెప్పుకుందాం. ఫస్ట్ పవర్ఫుల్ దెయ్యాలు ఏంటంటే లాస్ట్లో ఉన్నది. ఏంటది? ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు. కావలిస్తే రాసుకోండి అక్కడ. ఫస్ట్ బలమైన రాజ్యం అది, అంధకార రాజ్యం అది. అక్కడ ఉండేవి ఏంటి? ఆకాశ మండలమందు అంటే ఇక్కడ కాదు, భూమి మీద ఉండేది కాదు అది. అది ఎక్కడుంటుంది? ఆకాశ మండలంలో, ఆకాశములో, పరమందు అంటే ఆకాశములో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు. అది ఫస్ట్ది, అదే దాని రాజ్యం. చూడండి, మనకి రాజధాని ఏది అంటే ఢిల్లీ అని చెప్తాం కదా. అలాగా సాతాను శక్తులకి, దెయ్యాలకి, అన్నిటికీ రాజధాని ఏదంటే ఆకాశ మండలంలో ఉన్న అంధకార రాజ్యం. అది ఫస్ట్ కేటగిరీ. దానికి మహాశక్తి ఉంటుంది. అదే మొత్తం అంతటిని దేన్ని నడిపిస్తుందో తెలుసా? అది తర్వాత చెప్తాను. అది మొట్టమొదటిది, అంధకార సంబంధమైన ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం, ఫస్ట్ది, ఓకేనా? రెండోది ఇంగ్లీష్లో బాగుంది. రెండోది ఇక్కడ ఏముంది? అంధకార సంబంధులకు లోకనాథులను ఉంది, కానీ రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న అంధకారం మీద పరిపాలించే అధికారులు, ఈ లోకంలో ఉన్న అంధకారం మీద పరిపాలన చేసే అధికారులు, ఓకేనా? దాన్ని తెలుగులో ఏమనుంది? అంధకార సంబంధులకు లోకనాథులు అని ఉంది. కానీ ఇంగ్లీష్లో అదేంటి? రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఆకాశ మండలంలో కాదు, ఈ భూమి మీద అంధకారమైనటువంటి వాటి మీద అవి అధికారాన్ని చూపించేవారు అన్నమాట. ద రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇది రెండో కేటగిరీ. అంటే రాజ్యం అంటే రాజధాని కంటే జిల్లాలు తక్కువే ఉంటాయి కదా, ఓకేనా? ఇప్పుడు దేశ రాజధాని తర్వాత ఏంటి? రాష్ట్రం, అవునా? రాష్ట్రం అంటే అది చాలా పవర్ఫుల్ రాజ్యం, అక్కడ ఉంది అంధకార రాజ్యం. నెక్స్ట్ కేటగిరీ ఏంటి? రాష్ట్రం. రాష్ట్రం ఏంటిది? అంధకార సంబంధమగు లోకనాథులు. ఇది నెక్స్ట్ మూడోది. రాష్ట్రంలో ఏముంటాయి? మళ్ళీ బోల్డ్ జిల్లాలు ఉంటాయి కదా. జిల్లా ఏంటంటే అధికారులు, మనుషులు కాదు, మనుష్య అధికారులు, మనుషుల ప్రధానులు, మనుషులు కాదు, వీళ్ళందరూ దెయ్యపు శక్తులు, ఆత్మల గురించి నేను చెప్పేది, ఓకేనా? సో జిల్లా స్థాయి ఏంటి? అధికారులు, ఓకేనా? జిల్లాల నుంచి కిందకి వెళ్తే చిన్న చిన్న గ్రామాలు, అదేంటి? మండలాలు, ఓకేనా? చిన్న చిన్న మండలాలు, అందులో చిన్న చిన్న విలేజెస్, అవి ప్రధానులు. ఇది ఇలాగా భూమి మీద ఉన్న ఒక మనిషిని నాశనం చేయడానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు పనిచేస్తున్నాయి. చూడండి ఎంత ఘోరం. భూమి మీద ఒక మనిషిని పాపంలోకి నెట్టేసి దేవుణ్ణి తెలుసుకోకుండా చేసి చివరికి ఆ అంధకార రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి, అగ్నిగుండంలో పడిపోతుంది కదా. అక్కడికి వాటితో పాటు మనుషులను కూడా, దేవుడు ఎంతగానో ప్రేమించిన మనుషులను కూడా తీసుకెళ్ళిపోవడానికి ఆ రాజ్యం పనిచేసి ఇక్కడ ఈ లోకంలో అంధకారం మీద ఉన్న అధికారం, తర్వాత అధికారులు, తర్వాత ప్రధానులు. వీళ్ళెవరూ మనుషులు కాదు, నేను చెప్తున్నవన్నీ దుష్టశక్తులే, దెయ్యాల గురించి నేను చెప్తున్నాను. మనుషులు కాదు, ఆత్మలు. ఎంత పనిచేస్తున్నాయి. ఏ మనిషి దెయ్యం అవ్వడు. మనిషి వేరు, దెయ్యం వేరు. చేప వేరు, కోడి వేరు, అవునా? చేప కోడి అవుతుందా? కోడిని చంపేస్తే చేప అయిపోతుందా? అలాగే మనిషి చచ్చిపోతే దెయ్యం అవ్వడు. అర్థమవుతుందా? ఏ జీవి ఆ జీవే. చేప మాంసం వేరు, కోడి మాంసం వేరు. మనిషి వేరు, దెయ్యం వేరు. మనిషి ఆత్మ వేరు, దెయ్యపు ఆత్మ వేరు. ఇది ఇందులోకి రాదు, ఇది ఇందులోకి రాదు. చచ్చిపోయిన మనిషి ఎవ్వడు దెయ్యం అవ్వడు. మరి అలా మాట్లాడుతుందండి అంటే మరి దెయ్యానికి తెలుసు కదా నువ్వేం చేసావో మాట్లాడుతుంది. కళ్ళలోకి వచ్చిందంటే మరి నువ్వు ఆలోచించావు కదా మాట్లాడుతుంది. భయం వేసిందంటే మరి నువ్వు భయపడితే భయపడుతుంది. ఏ మనిషి ఎవ్వరూ కూడా దెయ్యాలు అవ్వవు.
ఓకేనా? అవ్వనే అవ్వవు. అర్థమైందా? చూసారా? 4: దేశం, రాష్ట్రం, తర్వాత జిల్లా, మండలం. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ 4 రకాలు పనిచేస్తాయన్నమాట. ఇది ఎలాగా మన చిన్న ములగడ ప్రాంతం మీద కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద, భారతదేశం మీద కాదు, మొత్తం హోల్ వరల్డ్, మొత్తం ప్రపంచం అంతటి మీద దయ్యపు శక్తులు పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. సో మొట్టమొదట పవర్ఫుల్, అన్నిటికంటే స్ట్రాంగెస్ట్, బలమైన దయ్యపు శక్తులు ఉండే ప్రాంతం ఏంటి? ఆకాశ మండలంలో. ఎన్నో ఆకాశం అది? మొదటి ఆకాశం మందే కదా. రెండవ ఆకాశం, మొదటి ఆకాశం అంతా మంది, రెండో ఆకాశం అంతా ఈ దురాత్మలు ఇక్కడ కూడా ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, రెండో ఆకాశం వరకు ఉంటాయి. మూడో ఆకాశానికి మాత్రం వెళ్ళలేవు. ఓకేనా? సో రెండో ఆకాశంలో ఉండే దురాత్మ శక్తులు ఏంటి? అవేంటి? ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహాలు. దీని గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇదేంటంటే అంధకార రాజ్యం. అక్కడే దాని రాజధాని, అక్కడే మొత్తం ప్లాన్లు అన్నీ జరిగేవి అక్కడే. మొత్తం పరిపాలన అంతా అదే. అక్కడికి రాజు ఎవరంటే సాతానే. సాతాను పరిపాలనలో, సాతాను బంధకంలో, సాతాను శక్తులతో నిండిపోయినటువంటి రాజ్యం అది, అంధకార రాజ్యం. ఓకేనా? ఆ రాజ్యం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తెలుసా? నిన్ను నన్ను కాదు. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ రాజ్యం ఇక్కడ రాజ్యాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ అంధకార దేశం ఇక్కడున్న దేశాలని ప్రభావితం చేస్తుంది. అర్థమైందా? మొత్తం దేశాన్ని, జాతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే భారతదేశం అంతటి మీద ఒక శక్తి కంప్లీట్గా దాని స్వాధీనం, దీనికి సంబంధించిన అధికారం అక్కడ ఉంటుంది. అలాగే చైనా అంతటి మీద ఒక అధికారం అంతా అక్కడ ఉంటుంది. ఒక్కొక్క దేశం మీద ఒక వ్యక్తి అధికారం తీసుకుంటే, ఆ వ్యక్తి కానీ ఒకవేళ సాతానికి లొంగితే, ఇష్టపడితే, సాతాను యొక్క రాజ్యానికి ఇష్టపడితే, ఆ వ్యక్తిని ఆధారం చేసుకొని మొత్తం ఆ దేశం అంతటిని పాడు చేస్తుంది, మొత్తం ఆ దేశం అంతటిని నాశనం చేస్తుంది. ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ దేశ అధినేత, దేశ అధికారులు, దేశం మీద రాజులు, అధికారులు ఉంటారు కదా, వాళ్ళని అక్కడ ఉన్నటువంటి అంధకార రాజ్యం ప్రభావితం చేసి లోబరుచుకొని వాటి ఆగడాలన్నీ ఆ దేశంలోని పనిచేసేలాగా చేస్తాయి. ఆ రాజ్యం ఈ రాజ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎవరు లోబడితే వాళ్ళ ద్వారా, ఏ అధికారులు లోబడితే వాళ్ళ ద్వారా. అర్థమైందా? ఉదాహరణ ఎలా చెప్తారు? దానియేలు గ్రంథం, యెహెజ్కేలులో మనం చెప్పుకున్నాం కదా, అది చెప్పట్లేదు మళ్ళీ నేను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. పదో అధ్యాయం 2వ వచనం. ఆ దినముల యందు దానియేలు అను నేను 3 వారాలు దుఃఖప్రాప్తున్నైతిని. ఎన్ని వారాలు? 3 వారాలు. 3 వారాలు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకోలేదు. అంటే ఏం చేశాడు? మాంసం కానీ ఇష్టమైన ఫుడ్ ఏమీ తీసుకోకుండా, స్నానాభిషేకాలు కూడా లేకుండా 3 వారాలు, అంటే ఎన్ని రోజులండి? 21 రోజుల పాటు దేవుని సన్నిధిలో అలాగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక బుక్ చదువుతుంటే కాలం ఏదో సమీపమైందని తెలిసి, ఇప్పుడు ఈ రాజ్యం యొక్క స్థితి ఏమవుతుంది, ఇప్పుడు ఈ రాజ్యం యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, అమ్మో దేవా నాశనము వచ్చేసిందేమో, దేవా ఇప్పుడు ఏం చెయ్యాలి అని భవిష్యత్తు గురించి అడుగుతూ దేవుని సన్నిధిలో 21 రోజులు కనిపెడతాడు. ఎన్ని రోజులు? 21 రోజులు.
చూడండి 11వ వచనం, 10వ వచనం. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నువ్వు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకో. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకు, నువ్వు తెలుసుకోవాలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడ్డవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను. అంటే ఏ రోజైతే ప్రభువా ఏమవుతుంది, ఈ దేశం యొక్క భవిష్యత్తు ఏమవుతుంది అని నువ్వు మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ఏ రోజైతే మోకరించావో ఆ రోజే దేవుడు ఆన్సర్ పంపించాడు. ఆ మాటలు పట్టుకొని నేను వచ్చాను, ఆ రోజే నేను బయలుదేరి వచ్చేసాను. ఆ తర్వాత చూడండి, పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు నన్ను ఎదిరించాడు. దేవదూతను ఎవరైనా ఎదిరించగలరా అండి? ఒక్క దేవదూత 185,000 మందిని చంపితే పారసీకుల రాజు, అంటే ఆ దేశం పేరు ఏంటది, పారసీకం, ఆ ఊరు, ఆ రాజ్యం పేరు, ఆ దేశం పేరు. దాని రాజు నన్ను అడ్డుకున్నాడు. ఆ రాజు ఎక్కడుంటాడు? మామూలుగా రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎక్కడుంటాడు? భూమి మీద, ఆకాశంలోనా? ఆ చిన్న రాజు దేవదూతను ఎదిరించగలడా? మరి ఎక్కడున్నాడు? ఎక్కడ ఎదిరించాడు? ఆకాశ మండలంలో ఎదిరించాడు. ఈ రాజు అక్కడికి ఎప్పుడు వెళ్ళాడు? అక్కడికి వెళ్ళలేదు. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని డామినేట్ చేసే దురాత్మ శక్తులు అక్కడ ఉన్నాయి. అక్కడ అధికారం అంటే పారసీక దేశం అంతటిని అదుపులోకి తీసుకునే దురాత్మల రాజ్యం అక్కడ ఉంది. అక్కడి నుంచి ఈ పారసీక రాజ్యాన్ని ఏం చేస్తున్నాయి? అవి కంట్రోల్ చేస్తున్నాయి. అందుకే పారసీక రాజు అధిపతి 21 రోజులు నన్ను అడ్డుకున్నాడు. వాళ్ళకి యేసుక్రీస్తు నామంలో పో అనడానికి అధికారం లేదు. అప్పుడు యేసుక్రీస్తు ఇంకా రాలేదు. నువ్వు పో అని చెప్పడానికి అధికారం వాళ్ళకి లేదు, ఇప్పటికీ దేవదూతలకి లేదు. కాబట్టి పోరాడుతున్నాడు. 13వ వచనం, ఇంకా పారసీక రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతిలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయండి. ఇంకో దేవదూత వచ్చి, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఫైట్ చేస్తాను, అందాక నువ్వు వెళ్ళని చెప్తే, మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినములకు జరగదు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఇలా వచ్చాను అని చెప్తున్నాడు అన్నమాట. మొదటి రోజే దేవుడు నీకు ఆన్సర్ పంపించాడు. కానీ అది నీకు దగ్గరికి రాకుండా నన్ను ఎవరాపారు? పారసీకుల రాజు. ఎవరా పారసీకుల రాజు? ఈ పారసీక రాజ్యాన్ని పైనుండి కంట్రోల్ చేస్తున్నటువంటి అంధకార రాజ్యం. ఇప్పుడు కూడా అంతే. సువార్త అందరికీ ప్రకటించబడాలన్నది దేవుని యొక్క చిత్తం. కానీ అది ప్రకటించబడకుండా దురాత్మ శక్తులు ఏం చేస్తున్నాయి? మనుష్యులకి గుడ్డితనం కలుగు చేస్తున్నాయి. మరి ఓకేనా? ఇక్కడ దానియేలు దగ్గరికి ఎవరు? ఒక దూత ఆఫీసర్. అర్థమైంది కదా? దూత ఎవరు అర్థమైంది కదా? సో ఇక్కడ రాజ్యాన్ని, భారతదేశ అధిపతులు ఎప్పుడైతే దానికి సరెండర్ అవుతారో దాని ప్రకారం అంధకార రాజ్యం ఏం చేస్తుంది? ఇక్కడ కంప్లీట్ గా కంట్రోల్ తీసుకుని బోళ్ళు, అల్లర్లు, ప్రమాదాలు, భయంకరమైన పరిస్థితులు, నాశనాలు, పాపాలు, దోషాలు, నరహత్యలు, నాశనం చేస్తుండడానికి కారణం అదే. అందుకనే మీరు నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం మీరు ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న ఇవి కాదు, దుష్టశక్తుల కోసం కాదు, మనల్ని పరిపాలించే అధికారులు, నాయకుల కోసం ప్రార్థన చేయండి అని చెప్పేది అందుకే. ఎందుకంటే వీళ్ళందరినీ ఎవరు కంట్రోల్లోకి తీసుకుంటున్నారో వాడు తీసుకుంటాడు. ఆ పైనున్న అంధకార రాజ్యం కంట్రోల్లోకి తీసుకుంటా ఉంది. అర్థమైందా? ఇది ఫస్ట్ది పైన అంధకార రాజ్యం. రెండోది చెప్పక ముందు ఒక గుడ్ న్యూస్ ఏంటి? అవి ఎంత భయంకరమైనవి! దేశాన్నే
ప్రభావితం చేసి దేశాన్నే నాశనం చేసే అంత శక్తివంతమైనవి కదా అవి. శక్తివంతమైనవి. దేశాల్ని నాశనం చేయగల శక్తి ఆ రాజ్యానికి ఉంది. కానీ గొప్ప సువార్త ఏంటో తెలుసు, శుభవార్త, గొప్ప శుభవార్త మనకి, విశ్వాసులైన మనకి ఏంటో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. చదువు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసెను. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి ఆ అంధకార రాజ్యం అధికారం మన మీద పని చెయ్యదు. వాడు మనల్ని ఏమీ చేయలేడు, ముట్టుకోలేడు. వాడి అధికారం ఏది కూడా మన మీద పని చేయనే చేయదు. హల్లెలూయా. ఎందుకంటే అంధకార రాజ్యపు అధికారం నుంచి మనల్ని విడుదల చేశాడు. ఏం చేశాడు? మనల్ని విడుదల చేశాడు. కాబట్టి ఆ రాజ్యపు అధికారం పెద్ద పెద్ద అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, కానీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇప్పుడు మనం ఎవరు రాజ్య నివాసులు అని తెలుసా? ఆ ఆకాశ మండలం కంటే పైనున్న ఆకాశ మండలంలో దేవుని రాజ్య వారసులం మనం. హల్లెలూయా. వాటికి మించి మనం ఉన్నామన్నమాట. హల్లెలూయా. సో మన మీద అంధకార రాజ్యానికి ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే మన స్థానం దానికి పైగా, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దానికి అధికారమే లేదు. ఎవరు విడిపించింది? ఎవరు? యేసుక్రీస్తు విడిపించాడు మనల్ని. హల్లెలూయా. ఆయన రక్తముతో మనల్ని విడిపించాడు. హల్లెలూయా. రెండోది ఏంటి కేటగిరీ? రెండో కేటగిరీ ఏంటి అని చెప్పాను? చెప్పాలి. ఫస్ట్ది ఆకాశ మండలమున దురాత్మ సమూహం. రెండోది తెలుగులో ఏముంది? ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అని ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్న అంధకారం మీద అధికారులు, మనుషులు కాదు. నేను చెప్తున్నది ఏది మనుషుల కోసం చెప్పట్లేదు, ఓకేనా? ఈ భూమి మీద ఉన్నటువంటి అంధకారం మీద అధికారులు. తెలుగులో మన బైబిల్లో ఉన్నది ఏంటి? ఆ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అని ఉంది, ఓకేనా? ఇది దానిలో చెప్పబడినట్టే. ఇవి ఎక్కడుంటే డౌన్, భూమి మీద పని చేయడానికి వచ్చినవి అన్నమాట. ఇవి రెండవ ఆకాశంలో ఉన్నవి కాదు. అఫ్కోర్స్ మేబీ ఉంటాయేమో, నాకు తెలియదు, కానీ అవి భూమి మీద పనిచేసేవి, చురుగ్గా పనిచేసేవి. ఇవి ఏం చేస్తాయంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద అధికారాన్ని కలిగి ఉంటే, రక్షించబడే వాళ్ళ మీద తప్ప. హల్లెలూయా. రక్షించబడ్డ వ్యక్తుల మీద తప్ప భూమి మీద ఉన్న చిన్న పెద్ద పొడుగు పొట్టి నల్ల తెల్ల ఎవరి మీదైనా అధికారాన్ని కలిగి ఉంటే, ఒక్క రక్షించబడ్డ వ్యక్తి మీద తప్ప ఏమీ చేయదు. కానీ ఇంకొక బ్యాడ్ ఉందండి. రక్షించబడి యేసుప్రభుని నమ్ముకొని కూడా వెలుగులో నడవకుండా చీకటిలో నడిస్తే, పాపంలో కానీ ఉంటే, చీకటిలో నడిస్తే, వెలుగులో నడవకపోతే వాళ్ళ మీద కూడా వీటికి అధికారం ఉంటుంది. అది బ్యాడ్. నేను విశ్వాసిని కదా, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, నా మీద అంధకారానికి ఎలాంటి ఏ అధికారం లేదు. రైటే, 100% రైటే. కానీ నువ్వు చీకటిలో నడిచావనుకో, చీకటి ఎవరిది? చీకటి అంటే ఈ చీకటి కాదండోయ్. చీకటి అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది, దేవుని మాటలకు వ్యతిరేకమైనది. పాపంలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా నీ మీద వాటికి అధికారం ఉంటుంది. ఇవి చాలా ఇంటెలిజెంట్స్ అంట, చాలా తెలివైన ఆత్మలు అంటే ఇవి. ఈ దురాత్మలు చాలా తెలివైనవి. ఇవేం చేస్తాయి తెలుసా? ప్రతి ఒక్కరిని రూల్ చేసి, ప్రతి ఒక్క అన్సేవుడు, రక్షింపబడని ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తిని తల్లో తండ్రో అన్నో తమ్ముడో పిల్లలో పెద్దలో ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకొని వాళ్ళని ప్రభావితం చేసి, వాళ్ళని డామినేట్ చేసి, వాళ్ళ ద్వారా ఏదో ఒక నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
అది ఎవరైనా కానీ నేను రక్షించబడ్డాను కాబట్టి నా పిల్లోడు సూపరు, లేకపోతే నా తల్లి సూపరు లేదండి. రక్షించబడితే నువ్వే. మిగతా రక్షింపబడని ప్రతి వ్యక్తి కూడా ఎవరి చేతుల్లో ఉంటారంటే సాతాను యొక్క దురాత్మ శక్తుల చేతిలోనే ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటి, నువ్వు రక్షించబడి కూడా చీకట్లో నడుస్తున్నావు అనుకో, నీ మీద కూడా వాడి యొక్క అధికారం పనిచేస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? ఇవేం చేస్తాయంటే నెక్స్ట్ కేటగిరీ ఏంటి, నెక్స్ట్ మూడో కేటగిరీ ఏంటి, అధికారుల మీద. ఆ నెక్స్ట్ కేటగిరీ ఏంటి, ప్రధానులు. ఇవన్నీ దెయ్యాలే, మళ్ళీ మన ప్రధానమంత్రి అనుకోకండి. ఓకేనా? అధికారులు అంటే మనల్ని పరిపాలించే అధికారులు కాదు, ఇవన్నీ దెయ్యపు శక్తులు. నెక్స్ట్ కేటగిరీ ఏంటి, అధికారులు. ఆ నెక్స్ట్ కేటగిరీ ఏంటి, ప్రధానులు. వీళ్ళకి అడ్వైస్ చేస్తాయి ఏమి చెయ్యాలో, ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో, ఏం చెయ్యాలో అవి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చేయండి అని. వీటికి మిగతా 2 కేటగిరీలు సరెండర్ అయ్యి వాటి ప్రకారం అవి చేస్తూ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? సేమ్ పై అధికారి ఎలా అయితే చేస్తాడో సేమ్ అలాగే ఇవి చాలా తెలివిగా ఉంటాయి, చాలా జ్ఞానంతో ఉంటాయి, చాలా శక్తితో ఉంటాయి. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎలా అంటే, అవి ఒకవేళ నువ్వు రక్షించబడి దేవుని యొక్క వెలుగులో నడవకపోయినా, నువ్వు అసలు రక్షించబడకపోయినా, నీ మీద అవి ప్రభావాన్ని చూపించి అవి నీ ద్వారా, నీ చేత, నీలోని భయంకరమైన కార్యాలు నీ ద్వారా జరిగించడం మొదలు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటో ఎగ్జాంపుల్ అంటే, కాలిఫోర్నియా అనే ఒక ఊర్లోని ఒక 28 సంవత్సరాల మంచి యవనస్తుడు ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి. తనకి దురలవాట్లు లేవు, ఏమీ లేవు. తన లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంటుంది. తన మెంటల్ అంటే తన యొక్క మానసిక స్థాయి కూడా చాలా బాగానే ఉంటుంది. ఒకరోజు సడన్గా తన చిన్న బిడ్డని స్నానం చేయిస్తూ నీటిలో ముంచి, చచ్చిపోయే వరకు నీటిలో ఉంచి చంపేస్తాడు. 4 సంవత్సరాల బిడ్డని. పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. ఏం జరిగింది, నీకేమైంది, ఏం జరిగింది అని అంటే, నాకు తెలియదు. ఆ టైంలో ఆ బిడ్డని ఎలాగైనా చంపేయాలని చాలా బలంగా నన్ను ఎవరో ఫోర్స్ చేశారు, నేను అది చేశానంతే. నాకు తెలియదు. ఎందుకు? తను రక్షించబడలేని వ్యక్తి కాబట్టి. రక్షించబడలేదు, రక్షణ జ్ఞానం లేదు కాబట్టి ఏం చేశాడు, దెయ్యాలు ఏం చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేసి తన 4 సంవత్సరాల బిడ్డని చంపేసేలాగా చేశాడు. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే ఆశ్చర్యపోతూ ఉంటారు. సడన్గా ఎంతో మంచిగా ఉన్న వ్యక్తులు సడన్గా వేరేగా ప్రవర్తించడం మొదలు పెడతారు, భయంకరంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఎవరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది? సాతాను శక్తులు. మంచోళ్ళే, రక్షించబడిన వాళ్ళు కూడా ఎప్పుడైతే చీకట్లో నడుస్తారో వాళ్ళు కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సడన్గా వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, సడన్గా వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే సాతాను శక్తుల యొక్క ప్రభావం అది. అయితే రక్షించబడితే మనకేముండదు. కానీ నువ్వు ఒకవేళ దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఎక్కడైనా వేరే చోటు ఏమైనా ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాటి ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు గురవలసి వస్తుంది. కాబట్టి మనం వీటి గురించి ఇదే విషయం రక్షింపబడని వ్యక్తులకు కానీ తెలిసిందనుకో, నేను దెయ్యపు శక్తుల ప్రభావంలో ఉన్నాను, నేను దెయ్యాల చేత నడిపించబడుతున్నాను కానీ నిజంగా వాళ్ళకి అర్థమైతే ఏం చేస్తారు? పరిగెత్తుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తారు. పరిగెత్తుకొని, వాళ్ళకి తెలియక పాపం వాటి అధికారం క్రిందే నలిగిపోతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో దేవుని వాక్య ప్రకారం మనం ద స్పిరిట్ ఆఫ్ వరల్డ్ అంటే మన కళ్ళతో చూస్తున్న ఈ శరీర సంబంధమైన లోకం కాదు, మన చుట్టూ ఉన్నదేంటి? ఆత్మ సంబంధమైన లోకం. ఆత్మ సంబంధమైన లోకం. ఈ భూమి మీద మనుషుల్ని చూస్తే వెలుగులో నడిచిన ఆత్మలు ఉన్నాయి, చీకట్లో ఉన్న ఆత్మలు ఉన్నాయి. దాని చుట్టూ ఏమున్నాయి? దురాత్మలు. ఆకాశమండలంలో అంధకార రాజ్యం, దానికి పైగా
దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవదూతలు ఆత్మయ్య ఉన్నాయి. సో మనం కళ్ళతో చూసిన ఈ లోకం కంటే ఆత్మల ఆత్మ సంబంధమైన లోకం అన్నది చాలా చాలా నిజం. అది దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కదా. నువ్వు నమ్మే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. కనిపిస్తున్నాడా మీకు? నీ ప్రాణం, నీ జీవితం ఉదయం లేచిన మొదలు పాపం లేకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకు? ఆత్మీయ అయి ఉన్న దేవుడి కోసమే కదా. దేవుడు ఆత్మ, నువ్వు ఒక ఆత్మ, దురాత్మ శక్తులు ఒక ఆత్మ. మనం ఎక్కడున్నాం? ఆత్మ సంబంధమైన లోకంలో ఉన్నాము. హల్లెలూయా. సో ఇవన్నీ మనం తెలుసుకొని ఖచ్చితంగా మనకి దేవుడు ఏమి హక్కు ఇచ్చాడు, మనల్ని ఎలాగా నడవమంటున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13 నుంచి చదువుతాను. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వల్ల మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయి రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసిన ఆయన ప్రధానులను అధికారులను, ఎవరళ్ళు ప్రధానులు అధికారులు ఎవరు? మన ప్రధానమంత్రి, దురాత్మ సమూహాలు. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే వాళ్ళకున్న పవర్స్ అన్ని లాగేసుకున్నాడు యేసయ్య. ఎవరి మీద చూపించగలము ఆ పవర్స్ అన్ని? యేసుక్రీస్తు లేని వాళ్ళ మీద చూపించగలము. మనల్ని వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబరిచును. సిలువ చేత, సిలువని నమ్మిన ప్రతి ఒక్కరి మీద ఈ అధికారం ఏమీ పనిచేయదు. సో దేవుడు మనం చాలాసార్లు ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసునామములో బంధిస్తున్నాం ప్రార్థన చేస్తామే. ఏ దురాత్మ శక్తుల్ని? ఈ మండలంలో ఉన్న ఎవరు? ప్రధానులు, అధికారులు, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార నాదులతో, అంధకార సంబంధమైన లోకనాథులు, ఈ మూడింటి మీదే మనకు అధికారం ఉంది. ఆకాశ మండలం ఉన్న సాతాను రాజ్యం మీద మనకు అధికారం లేదు. ఓకేనా? సో మత్తయి సువార్త 18:18 ఉంటది కదా, భూమి మీద మీరు బంధిస్తే పరమందు నేను బంధిస్తానంటారు కదా. ఈ మూడింటిని మనం బంధిస్తే ఆ రాజ్యాన్ని ఆయన బంధిస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఇన్ని రోజులు ఏమనుకున్నాం? మనం ఇక్కడ బంధిస్తే పరలోక రాజ్యంలో, అంటే దేవుడుండే ప్లేస్ అనుకున్నాం. దేవుడుండే ప్లేస్లో దుష్టశక్తులు ఎక్కడున్నాయి? ఓకేనా? ఈ భూమండలం మీద ఉన్న ఈ మూడింటిని మనం బంధిస్తే, మీరు బంధించిన వాటిని నేను బంధిస్తానంటే అక్కడ ఉన్న అధికారాన్ని నేను బంధిస్తాను. ఇక్కడ మీరు విడుదల చేస్తే అక్కడ నేను విడుదల చేస్తాను. ఎక్కడ? 2వ ఆకాశంలో ఉన్న ఆ సమూహాన్ని నేను బంధిస్తాను, నేను విడుదల చేస్తాను. ఇక్కడ మీరు చేయండి, అక్కడ నేను చేస్తాను. హల్లెలూయా. ఇది మనకు తెలియదు కదా. అది అర్థమైందా? క్లియర్? రైట్. నెక్స్ట్ అది. సో ఈ అధికారం ఎవరు? ఈ రాజ్య సంబంధం మీద, ఈ అంధకారం మీద పనిచేసే అధికారం ఉంది కదా, ఇది ఒకే ఒక ప్లేస్లో పనిచేయదంట. ఎక్కడ తెలుసా? ఎక్కడ పనిచేయదు? ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ పనిచేయదంట. అంటే ఈ వెలుగు అనుకున్నారే, ఏ వెలుగు? దేవుని వెలుగు. హల్లెలూయా. ఎవరిలో ఆ వెలుగు ఉంటుందో, ఎవరు ఆ వెలుగులో నడుస్తున్నారో, ఎవరు వెలుగు సంబంధులో, వాళ్ళ మీద ఈ అధికారమే పని చేయదు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది చూడండి. మొదటి తెస్సలోనికీయులు 5వ అధ్యాయం 5వ వచనం ఏమనుంది? మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అయ్యున్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం ఎవరు? వెలుగు సంబంధులు. మన కార్యాలు ఏమవ్వాలి? వెలుగు సంబంధమైనవే ఉండాలి. మనం చీకటి వారం కాదు.
మనల్ని దేవుడు ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అంధకార రాజ్య సంబంధం యొక్క అధికారం నుంచి విడుదల చేశాడు. ఇంక నువ్వెందుకు చీకటిలో ఉంటావు? ఇంకెందుకు నువ్వు పాపంలో ఉంటావు? ఇంకెందుకు ఆ అధికారంలో ఉంటావు? ఓకే, నెక్స్ట్ యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఏముంది? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. నీవు లోకంలో నుంచి వారిని తీసుకుపోమని ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి అంటే కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. నేను ఎలా అయితే లోక సంబంధిని కాదు, వారు కూడా లోక సంబంధులు కారు. నెక్స్ట్ యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను 8:12. మరలా యేసు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి నువ్వు రక్షించబడితే నువ్వు ఇంకా చీకట్లో నడవడానికి వీలు లేదు. నెక్స్ట్ యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. అదే అధ్యాయంలో 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చినాను. ఇంకా పాపం చేయడానికి వీలు లేదు, అందుకే నేను వచ్చాను ఇక్కడికి. ఓకేనా? నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నువ్వు మేల్కొని మృతులలో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. 2వ కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. 1 యోహాను 1వ అధ్యాయం 5-7. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. కాబట్టి వాక్యపు వెలుగులో నడిచి తీరాల్సింది. గొప్ప భద్రత ఏంటి? నువ్వు వెలుగులో నడవడం. నువ్వు కానీ క్రీస్తుని ఒకవేళ చీకటిలో నడిస్తే ఇమ్మీడియట్గా ఏం చేయాలి? దేవా, నా పాపాన్ని క్షమించు, ఎందుకంటే నువ్వు నా రాజువి దేవా, నువ్వు నా అధికారివి. అంధకార రాజ్యానికి రాజు సాతాను, అంధకార రాజ్యానికి శిరస్సు సాతాను, అంధకార రాజ్యానికి అధికారి సాతాను. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి శిరస్సు యేసుక్రీస్తు, అధికారి యేసుక్రీస్తు, రాజు యేసుక్రీస్తు. ఆయన ఎవడండి బీటౌట్ చేయగలడు? మన శిరస్సుని, మన శిరస్సు అయి ఉన్న ఆయన్ని ఎవరు బీటౌట్ చేయగలరు? ఏ దురాత్మ శక్తులు, దెయ్యములు వణుకుతాయంట ఆయన పేరును చూసి. ఎప్పుడు బీటౌట్ చేస్తే, ఎప్పుడు నిన్ను చేస్తే? నువ్వు శిరస్సును వదిలి పక్కకెళ్తే
అప్పుడు నీకు దెబ్బ తగులుతుంది. సో నువ్వు దేవుణ్ణి నమ్ముకొని వెలుగులో నడవడం అనేది గొప్ప భద్రతలో నువ్వు ఉన్నట్లు లెక్క. అంటే నిన్ను ఎవరు ఏమీ చేయలేదు, ఏ దురాత్మ నిన్ను తాకలేదు, ఏ దుష్ట శక్తులు నీ మీద పనిచేయు, వాటి అధికారమే నీ మీద లేదు. రాజ్యాలను పాడు చేయగలడు, కానీ యేసుక్రీస్తుని నమ్మిన నిన్ను, ఆయన వాక్య ప్రకారం నమ్మి బ్రతుకుతున్న నిన్ను మాత్రం టచ్ కూడా చేయలేరు. హల్లెలూయా. కాబట్టి ఎంత భద్రతో ఆయన వాక్యానుసారంగా నడవడం, ఏమాత్రం చీకట్లో నడిచినా వాడికి అధికారం ఇచ్చేస్తాం. వాడికి అప్పుడు అధికారం వస్తుంది. నువ్వు నాకు సంబంధించినట్టు అని చెప్తారు. ఒకవేళ చీకట్లో నడిచినా, ఒకవేళ ఎప్పుడైనా స్లిప్ అయిపోయినా, ఎప్పుడైనా తప్పిపోతే ప్రభువా నన్ను క్షమించు. అప్పుడు ఆయన రక్తం ప్రతి పాపం నుండి నిన్ను శుద్ధి చేసి ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఖచ్చితంగా జ్ఞానాన్ని పొంది, ప్రభువా ఇంతవరకు ఇలా నడిచాను, నన్ను క్షమించు. లేదంటే దేవా నాకు ఇంత గొప్ప కృపనిచ్చావు, నువ్వు నాకు శిరస్సుగా, రాజుగా, అధికారిగా ఉండి నువ్వు నన్ను ఏ దురాత్మ శక్తులకి నేను ఎర అయిపోకుండా, ఎర వేస్తారు చూడండి చేపల్ని వలపెట్టడానికి, ఎర అవ్వకుండా మనల్ని దేవుడు అద్భుతంగా కాచి కాపాడుతున్నాడు. ఎంత పాపానికి అనేకమైన చుట్టూ ఫోర్సెస్ ఉన్న ఒక్క మాట, నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని, నేను ఇది చెయ్యను అని ఒక్క మాట చెప్పు చాలు, నువ్వు ఆ పాప నుంచి ఎలా విడుదల పొందుతావు? అద్భుతంగా పొందుతావు. సో మనం దేవుని వాక్య ప్రకారం దేవుని వెలుగులో ఖచ్చితంగా నడవాలి. అలా నడవకపోతే మనం సాతానికి ఎరగా మారిపోతాం, ఎర అయిపోతాం. కాబట్టి ఆయన వాక్య ప్రకారం నడిచినోడిని ఎవడు ఏమీ చేయలేడు. నీ శరీరాన్ని ముట్టుకోలేవు, నీ మనసును ముట్టుకోలేవు, నిన్ను ముట్టుకోలేవు, ఏమీ చేయలేవు. కాబట్టి మనం అందరం ఏం చేయాలని నిర్ణయించుకోవాలి. దేవా నువ్వు వెలుగులో ఉన్నట్లు నేను కూడా వెలుగులో నడుస్తాను. ఒకవేళ తప్పి జారిపోతే ప్రభువా నేను వెంటనే వెనక్కి వస్తున్నాను. నువ్వు నాకు రాజువి, నా అధికారివి, నువ్వు నాకు రక్షకుడివి, నా శిరస్సువి, నువ్వు నీ అధికారం క్రింద నేనున్నాను. నేను మహాకాశం మీద నీతో పాటు కూర్చున్న వ్యక్తిని దేవా, నాకు వేటికి నా మీద అధికారం లేదు. అంధకార రాజ్యానికి నా మీద, మనం ఎంత ఇలా పుట్టి ఇలా చచ్చిపోయే చిన్న నీటి బుడగ మనం, అలాంటిది మనకి అంత అంధకార రాజ్యం మీద అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. హల్లెలూయా. మనల్ని ఎవడో ఏమీ చేయలేడు. ఈ భూమి మీద పనిచేసిన దురాత్మశక్తి వెలుగులో నడిస్తే ధైర్యంతో హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. ఏది ఎంత మాత్రం మనకి, అందుకని ప్రభు చెప్తాడు, ఎంత ధైర్యంగా చెప్తాడు, ఏది మీకేం చేయదు అంటాడు. చేతులుంచి ప్రార్థన చేయండి, మీకేం చేయదంతే అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వెలుగులో నడిస్తే నేను ఎవడు ఏమి చేయలేడు. నో వన్. ఇది బైబిల్ చెప్పే సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత భద్రత మనకి. నేను ప్రతిరోజు బయలుదేరేటప్పుడు సాధారణంగా ప్రభు వెళ్తున్నాను, నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు, నీ కాపుదల అనుగ్రహించిన, ఏదో చిన్న ప్రార్థన చేస్తాం కదా. ఈరోజు ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు అబ్బాయి ఎంత కాపుదలు ఇచ్చావు దేవా అనుకుని వచ్చాను. నేను ప్రార్థన కూడా లేదు, ఇంకా ఎంత కాపుదలు ఇచ్చావు దేవా, ఎంత కాపుదల దేవా, నీకు వందనాలు. అంటే దెయ్యపు శక్తుల మధ్య మనం ఉన్నాం, కానీ ఏది మనల్ని ఏమీ చేయలేదు. ఎంత అద్భుతం. హలో, ఆయిల్ ఇల్లు వచ్చి ఇక్కడ పడింది కదా, ఎవరో తీసి పెట్టారు కదా, ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించదు, ప్రేమ ప్రార్థించమా.